కూర్చోబెట్టాలి అనడానికి కూర్చోబెట్టాలంటే మనకి కథ చదువుతానండి. కుందేలు కోడి తెలుసా మీకు? కుందేలు కోడి అంటే రెండు బాగా స్నేహంగా ఉండేయంట. ఒకరోజు అవి వెళ్తూ ఉంటే దారిలో వాటికి ఒక పుచ్చ గింజలు కనపడి అంట. పుచ్చకాయ తెలుసా? పుచ్చకాయ ఎట్లుంటది? పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? పెద్దగా ఎంత పుచ్చకాయ గింజలు చిన్న చిన్న గింజలు కనిపించింది అంట. కోడి అన్ని గింజలను బాగా గబగబా తినేసింది అంట. పుచ్చకాయ గింజలు కనపడగానే కోడి గింజలు మొత్తం తినేసిందంట. కుందేలేమో కొన్ని గింజలను జాగ్రత్తగా తీసుకెళ్ళి కొన్ని గింజలు మొత్తం తినకుండా కొన్ని గింజలు తీసుకొని పోయి జాగ్రత్తగా తీసుకుపోయి పెరట్లో మట్టిలో పాతి పెట్టిందంట. అంటే మన బడి ముందు చోటుంది కాదు, ఇంకా కొన్ని గింజలు తెచ్చి అట్లా భూమిలో పాతి పెట్టిందంట. 2 రోజుల తర్వాత గింజలు ఏమయ్యాయా అని అయితే పాతి పెట్టిన తర్వాత వాన వచ్చిందంట. వాన వచ్చేసరికి వాన పడింది. ఆ రోజు రాత్రి వాన పడిన తర్వాత 2వ రోజు కుందేలు గింజలు ఏమైనాయో, నేను పాతి పెట్టిన గింజలు ఎలా ఉన్నాయో అని ఇటు చూడాలి సంయుక్త అని చూద్దామని వచ్చిందంట. కుందేలు వచ్చి చూస్తే దాంట్లో ఆ గింజల నుంచి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అంట. గింజలు భూమిలో నాటిందిగా, అందులో చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి అంట. అది చూసి కుందేలు సంతోషించి, అమ్మ గింజల నుంచి చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి అని సంతోషించిందంట. వెంటనే కుందేలు కోడిని పిలిచిందంట. కుందేలు కోడి ఇట్రా ఇట్రా అని పిలిచిందంట. పిలిచి, నువ్వేమో మొత్తం గింజలు మొత్తం తిన్నావు, నేనేమో కొన్ని గింజలు వేసుకొచ్చి భూమిలో పాతి పెట్టి ఇప్పుడు మొలకలు వచ్చినాయి అని అప్పుడు చెప్పింది. గింజలన్నీ తినేసావు, కానీ నేనేమో మళ్ళీ తినడానికి పుచ్చపండ్లు కావాలి కదా అని గింజలు పాతేసిన, ఇప్పుడు అయ్యేమో మొలకలు వచ్చినాయి అని చెప్పింది. అన్ని కొన్ని గింజలు పాతి పెట్టాను, ఇప్పుడు వాటిని చూడు అని అన్నది. మొలకలను చూసి కోడి చాలా సంతోషించింది. ముందు ముందు మనం తినడానికి పనికొస్తాయని ఎంత బాగా ఆలోచించావు, మనం తర్వాత తినడానికి మళ్ళీ పుచ్చకాయలు ఇటు చూడాలి, నాకెళ్ళి పుచ్చకాయలు మళ్ళీ పుచ్చ గింజలు పనికొస్తాయని అంత బాగా చెప్పావు. జాహ్నవి నోట్లు అద్ది బాస్కెట్ పెట్టి కూర్చోండి అని చెప్పావు అని చెప్పిందంట. గింజలను పాతి చాలా మంచి పని చేశావు అని కుందేలు మెచ్చుకుంది. కుందేలు కోడి మొలకెత్తుకున్న చిన్న చిన్న మొలకలు రోజు నీళ్లు పోసి, వాటికి మొలకెత్తినాయిగా రోజు నీళ్లు పోయాలి, తెచ్చి నీళ్లు పోతే అది పెద్ద అయింది అన్నట్టు. నీళ్లు పోసేది ఆ చిన్న చిన్న మొలకలు పెద్దవై బోరెడు పుచ్చకాయలు కాశాయి. ప్రతిరోజు కోడి కుందేలు 2 పుచ్చకాయలని తిని పుచ్చకాయల కోసం మళ్ళీ గింజలు దాచిపెట్టుకొని మళ్ళీ పాతి పెట్టి, అది కొన్ని గింజల్ని మనం తిన్నాక మొత్తం పారేయొద్దు. గింజలు కొన్ని గింజలు దాచిపెట్టి భూమిలో పాతేస్తే అవి మళ్ళీ మొలకొచ్చి చెట్టు వచ్చి కాయలు వేస్తుంది. పుచ్చకాయలైనా అంతే, సీతఫలకాయలైనా అంతే. మనం సీతఫలకాయలు తింటాగా, అది తిన్న తర్వాతకి మన గింజలు తీసుకొచ్చి మనం భూమిలో పాతి పెట్టి నీళ్ళు పోస్తే అవి మొలకెత్తి చెట్టు అయింది. మళ్ళీ ఆ చెట్టుకి కాయలు వేస్తాయి. అర్థమైందా? ఓకే, గుడ్. ఈరోజైతే మా ఊర్లో వర్షం వచ్చిందండి. ఉదయం నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. గుడిగేసుకొని వెనకాల కూడా 2 పిల్లల్ని అయితే తీసుకొని వస్తున్నారు. అందుకని ఈరోజు తక్కువ మంది పిల్లలు వచ్చారు. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.